వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సకినాలు ఎలా చేసుకున్నా ఈ వీడియోలో పెడతాను. ఒక పెద్ద మన ఈ తట్టలో పిండి పోసుకున్నాం. ముందుగానే బియ్యం నానబెట్టి 5 కిలోల పిండి పట్టించుకొచ్చుకున్నాం. 200 గ్రాము ఓమ పోసుకోవాలి. 4 కిలోల పిండికి 200 గ్రాము ఓమ పోసుకున్నాం. 1 కిలో నువ్వులు, తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ముందుగానే కలగలుపుకోవాలి. పిండిని ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఇలానే కలపాలి, మెత్త కలుపుకోవాలి. ఎంత మెత్త కలిపితే సకినాలు అంత మంచిగా వస్తాయి. అలా రావాలి పిండి, అలా మెత్తగా కొంచెం అలా పిండి కలుపుడు రెడీ అయింది. ఇది 2 సుట్లు పోసుకోవచ్చు, 3 సుట్లు పోసుకోవచ్చు, 5 సుట్లు పోసుకోవచ్చు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోసుకుంటారు. ఇగో ఇలానే సకినాలు అన్నీ పోసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండి పోసుకున్నారు. ఇగో సకినాలు ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ముక్కుడు పెట్టుకోవాలి. మొత్తం 2 చెద్దర్ల నిండా పోసిర్రు. ఇప్పుడు ఇక ఇవి ముక్కుడు పెట్టి కాల్చుకోవాలి. మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి. ఇట్లా మధ్య మధ్యన మర్రేసుకున్నాం. ఇప్పుడు కాలినాయి, తీసుకొని వేరే గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తం సకినాలని ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలినాయి, తీసి మనం వేరే దానిలో గిన్నెలు వేసుకోవాలి. ఇక మొత్తం పోసిన సకినాలన్నీ ఇలానే కాల్చుకోవాలి. మొత్తం సకినాలను ఇలానే కాల్చుకోవాలి. ఇది ఇప్పుడు మిగిలి ముక్కుట్లకెళ్ళి తీసుకోవాలి, వేరే వేరే గిన్నెలు వేసుకోవాలి. కడవ సకినాలన్నీ ఇలానే కాల్చుకోవాలి. ఇక గుమ్మగుమ్మలాడుతున్నాయి. ఇది సంక్రాంతి స్పెషల్. ఇవి ఇలా చేసుకొని తింటే మళ్ళీ కావాలనిపిస్తాయి.